నమస్తే అండి. నా పేరు డాక్టర్ పీబీకే సతీష్ అండి. నేను బీహెచ్ఎంఎస్ హోమియోపతి వైద్య విధానం అక్కడ డాక్టర్ గురురాజు గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్ చేశాను గుడివాడలో. గత 25 సంవత్సరాల నుంచి కూర్మాన్పాలెం విశాఖపట్నంలో నేను వైద్య విధానం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోదగ్గ టాపిక్ ఏంటంటే ఆటిజం అండి. ఇది పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అన్నవి మనం ఫేస్ చేస్తున్నాం క్లినిక్‌లో. కోవిడ్‌కి ముందు కూడా ఉన్నాయి గానీ, రీసెంట్‌గా గత 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉంటున్నాయి కేసెస్. దీంట్లో మెయిన్ ఆటిజం ఎందుకొస్తుంది రీజన్ తెలుసుకోగలిగితే, మదరు ప్రెగ్నెన్సీ టైంలోనే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల, అంటే న్యూరో ట్రాన్స్‌మిటర్ సబ్‌స్టెన్సెస్ ప్రాబ్లమ్స్ వల్ల గానీ, డయాబెటిస్ వల్ల గానీ, ఓవర్ వెయిట్ వల్ల గానీ, ప్రీ బర్త్ అంటే తక్కువ వెయిట్‌తో ఉన్నటువంటి పిల్లలు పుట్టడంల వల్ల గానీ, ఇలాగ చాలా రకాలైనటువంటి రీజన్స్‌తోని వాళ్ళు పుట్టడం జరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువున్నా సరే అది కూడా ఒక కారణం ఉంటుంది. పుట్టిన తర్వాత ఎంత తొందరగా దీన్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని అంత తొందరగా మనం క్యూర్ చేయగలుగుతాం ఆటిజం ప్రాబ్లమ్ అన్నదాన్ని. ఆటిజం జనరల్‌గా ఏడాదిన్నర, 2 ఏళ్లలో ఐడెంటిఫై చెయ్యొచ్చు. తల్లిదండ్రులు ఐడెంటిఫై చెయ్యొచ్చు. నలుగురితో కలవకపోవటం, చెప్పిన మాట వినిపించుకోకపోవటం, ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం. అంటే మనం కళ్ళతోని మామూలుగా మాట్లాడుతుంటే ఎటెటో చూడడం, మాట్లాడడం, చేయటం. ఒకే దాని మీద ఏకాగ్రతతోని పెట్టడం. ఒకే రకమైనటువంటి అంటే సైకిళ్ళు వీల్ చక్రాలతోని ఆడటం, కారు చక్రాలతోని ఆడటం. ఇలాంటి ఒకే సబ్‌స్టెన్స్‌తోని ఎక్కువ నీళ్ళల్లో ఆడటం, చెప్పిన మాట వినకపోవడం. బిహేవియరల్ ప్రాపర్టీస్ అంటే వాళ్ళకి మనం ఇచ్చిన కమ్యూనికేషన్ అందించుకోకపోవడం. మాట్లాడే విధానంలో వాళ్ళకి మాట సరిగ్గా స్పష్టత రాకపోవటం. వాళ్ళు ప్రవర్తించే విధానంలో కూడా తేడా రావటం. సో, దీన్నే కమ్యూనికేషన్, బిహేవియరల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ కూడా ట్రీట్మెంట్ చెయ్యొచ్చు వీటిలతోని. ప్యారలల్‌గా ఏంటంటే మన హోమియోపతి వైద్య విధానం ప్రస్తుతానికి అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ చాలా వచ్చాయండి దీంట్లో. ఈ అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్‌తోని చాలా చక్కగా వాళ్ళకి ఎగ్జాంపుల్ బెరేటా కార్బు, క్యాలీ కార్బు, కాల్కేరియా కార్బు ఇలాంటి మందులు చాలా బ్రహ్మాండంగా వాళ్ళకి యూజ్ అవుతాయి. మన దగ్గరికి క్లినిక్ గనక తీసుకెళ్తే వాళ్ళకి పేరెంట్స్‌తో కౌన్సెలింగ్ ఇస్తూ, పిల్లలతో కూడా వాళ్ళు ఎలాంటి బిహేవియర్‌లో ఉన్నారు, ఏ స్టేజ్‌లో ఉన్నారని ఐడెంటిఫై చేసి, వాళ్ళకి చక్కటి వైద్య విధానం ఇచ్చి, వాళ్ళకి ఫ్యూచర్‌ని వీలైనంత త్వరగా మంచి నార్మల్ పిల్లలతో పాటు కలిసిపోయే విధంగా మనం వాళ్ళని తయారు చేయొచ్చు. ఇది హోమియోపతి వైద్యానికి ఒక్కదానికే ఇది సాధ్యం. అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ అన్నది హోమియోపతిలోనే ఉన్నాయి. హోమియోపతి వైద్య విధానంతోనే ట్రీట్మెంట్ చెయ్యొచ్చు. అది క్లాసికల్ హోమియోపతి వైద్య విధానంలో చెయ్యొచ్చు. దీనికి అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలతోని ఎవరితైనా బాధపడుతున్నారంటే మన క్లినిక్‌కొచ్చి సంప్రదించొచ్చు. లేకపోతే కామెంట్ సెక్షన్స్‌లో పెట్టినా మేము సలహాలు కూడా ఇస్తాం.